హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్విక్ టొమాటో రైస్ చాలా తొందరగా చాలా టేస్టీగా టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. టొమాటోస్ రిచ్ ఇన్ వైటమిన్ సి అండ్ యాంటీఆక్సిడెంట్స్. మీరు దీన్ని మీ పిల్లలకి లంచ్ బాక్స్లో లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా మీరు చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా తొందరగా అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక గిన్నెలో ఒక గ్లాస్ రైస్ తీసుకోండి, బాస్మతి రైస్. దాన్ని వాటర్ వేసి బాగా కడగండి. 2 times బాగా కడిగాక మళ్ళీ అదే బాస్మతి రైస్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 30 minutes పాటు పక్కన ఉంచండి. మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక 1/2 kg టొమాటో తీసుకోండి. సో 4 లేదా 5 టొమాటోస్ తీసుకోండి. ఈ టొమాటోస్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్ని మనం 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో ఈ తొక్క సులభంగా వచ్చే వరకు బాయిల్ చేయండి. ఈ టొమాటోస్కి పూర్తిగా ఈ పైన ఈ తొక్క తీసాక వీటిని ఈ 4 ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. సో ఈ టొమాటో గుజ్జుని కాసేపు పక్కన పెట్టండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 tablespoons ఆఫ్ ఆయిల్, 1 tablespoon ఆఫ్ గీ, కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత హోల్ బిర్యానీ మసాలాను వేయండి. సో మీకు కావాల్సిన జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేయండి. కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన వేయ వరకు బాగా కలబెట్టండి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ను కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసేయండి. ఇందులో వేసి బాగా కలపెట్టండి. ఇప్పుడు మనం ముందుగా పక్కకు పెట్టినటువంటి టొమాటో గుజ్జును ఇందులో వేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక 5 to 10 minutes మనం మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత సో ఆయిల్ వాటర్ సపరేట్ అయ్యాక మనం ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. ఇందులో కొద్దిగా పుదీనా లేదా కొత్తిమీర వేసుకోండి. ఈ టొమాటో ముక్కలు బాగా మగ్గాక మనం ఇందులో 2 glasses ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను నేను. సో మనం రైస్ 1 glass తీసుకున్నప్పుడు 2 glasses ఆఫ్ వాటర్ పోయాలి. సో దీన్ని మనం ఒక 5 to 10 minutes బాయిల్ చేయండి. సో వాటర్ బాయిల్ అయ్యాక మనం ఇందులో ఈ రైస్ని వేసేస్తున్నాం. బాస్మతి రైస్ని ఇందులో వేయండి, సో వాటర్ లేకుండా. దీన్ని ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మనం ఒక 1/2 tablespoon ఆఫ్ గీ పైన ఇలా వేసుకోండి. సో దీన్ని ఈవెన్గా కలిపేసి 5 to 10 minutes మనం లో ఫ్లేమ్లో పెట్టండి. సో చూశారు కదా, చాలా తక్కువ టైంలో మనకి టొమాటో రైస్ చాలా చక్కగా వచ్చిందండి. సో దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మీరు లంచ్ బాక్స్లో డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.